మ్యాక్ నెక్లెస్ రోడ్ లో 10K రన్ జరుగుతోంది. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. After ma'am starts, I'll start. 110. You have a long way to go. So if you're a 5K guy or a girl, step back. Enjoy the show. We know you want to come and see them by sneaking in at 10K. Let me give the Hyderabad 10K and also a marathon. And we look forward to having more and more events that promote health, the promotion of more and more champs like Sania Mirza. So, thank you very much. That's after having flagged up a bunch of others. Yeah? And Rasi here, who is the other pretty guys up, if you haven't already woken up. Good morning. Good morning. I'm very happy to be here and I'm really surprised that so many of you are turned up for it. It's great that you are showing so much interest in running and in fitness. Keep going guys and all the very best. The signs, I would like and we would love for all of you to thank Freedom Sunflower Oil, Homeo Care, Pratima Hospitals, Andhra Bank, and you all know you're very happy. Okay. Yes. And Raj Pakala for taking the lead this year for the Hyderabad 10K, putting up a wonderful show. All the volunteers, all the runners, all go, okay? So don't hesitate, stop, enjoy, thank the volunteers. Okay, here we go. We have 15 seconds to go. So I will pass. Okay, so can we have the countdown going? I will start and you will continue. Are we ready, Hyderabad? Yes! Are we ready, Hyderabad Super 10,000 meter runners? Yes! Let's go. 10, 9, 8, 7, 6. ఫ్రీడమ్ వాక్ 10K 5K రన్ తో పీపుల్స్ ప్లాజా ప్రాంతం అంతా సందడిగా మారిపోయింది. కొద్దిసేపటి క్రితమే ఈ రన్ ను KTR తో పాటు టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అదేవిధంగా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఈ రన్ ను ప్రారంభించారు. మొత్తంగా 2 విభాగాల్లో 5K అండ్ 10K రన్ ఈ జరగబోతోంది. మొత్తంగా ఈ రన్ లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి రన్నర్స్ చేరుకున్నారు. మొత్తంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఈ రన్ ప్రారంభమైపోయింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ రన్ ఏ విధంగా ప్రారంభించారు. మొత్తంగా KTR తో పాటు రామ్ చరణ్ కూడా సందడి చేశారు. వీళ్ళు కూడా ఈ రన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ రన్ లో పార్టిసిపేట్ చేసేందుకు మహిళలు, వృద్ధులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రారంభించారు. మొత్తంగా హైదరాబాద్ 5K 10K రన్స్ కు ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేకమైనటువంటి వేదికగా మారిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకు పూర్తి స్థాయిలో వ్యాయామం కానీ లేకపోతే రన్స్ వీటన్నిటిపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు పీపుల్స్ ప్లాజా ప్రాంతం అంతా కూడా ఏ విధంగా సందడిగా మారిపోయిందో చూసుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి రన్ లో పార్టిసిపేట్ చేసేందుకు ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి పీపుల్స్ ప్లాజాకు ఎక్కువ స్థాయిలో వీళ్ళంతా చేరుకున్నారు. అయితే ఈ రన్స్ వీటన్నిటిపైన అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్కరూ జిమ్ వీటన్నిటి కాకుండా రన్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళందరూ సూచించారు. వీళ్ళందరూ టాలీవుడ్ స్టార్స్ ఏ విధంగా సందడి చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. మొత్తంగా రన్ కొద్దిసేపటికి క్రితమే ప్రారంభమైంది. ఈ 5K రన్ పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై 10K ట్యాంక్ బండ్ మీద కొనసాగబోతుంది. అదేవిధంగా 10K రన్ ఇక్కడ పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ రౌండ్ వేస్తూ జరగబోతుంది. మొత్తంగా ఈ రన్ కోసం ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపు వేలాది మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది మరి కాసేపట్లో ఈ రన్ 5K రన్ కూడా పూర్తి కాబోతుంది. 10K రన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీంట్లో పార్టిసిపేట్ చేసేందుకు చాలా ఎక్కువ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళంతా ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా సందడిగా చూసుకోవచ్చు. Keep that energy going. Let me see your hands up in the air and clap, 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 clap. Fantastic. Keep going, keep running, keep running. Let's have that big smile on your face. I think you guys are surely better than all those who are still sleeping at home on this Sunday morning. You are having a great time, right? Come on, make some noise! Please for the 10K runners. If you're here, if you're a 5K runner, if you have a blue bib, please move back.
Make some space for the 10K runners. Let them start. And we will let you know when you start your run. So stick around here with us on the 5K runners. Only the 10K runners are supposed to start your run. Starting children, move on the sides, clear the middle track for the 10K runners. We have a lot more coming from behind, so let's move on and let's best, have a great run, all the way best Hyderabad. Any more 10K runners, please raise your hands and we will make some space for you. Yes, keep going, guys. All the 10K runners have their hands run. 5K runners, do not start your run. Stick around with us in the holding area. This is only for the 10K runners out there. Okay. గత పాలకులకు భిన్నంగా ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను ఒక యజ్ఞంలా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా పర్యటించిన ఆయన కల్లూరు మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం చెన్నూరు గ్రామం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులకు భూమి పూజ చేశారు. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ అర్హులైన నిరుపేదలకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని చేపట్టారని చెప్పారు తుమ్మల. కొత్తగా ఏర్పడిన అన్ని మండలాలకు కావలసిన మౌలిక వసతులను 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరిలో 33/11 kV సబ్ స్టేషన్ ను శంకుస్థాపన చేశారు. ఈ రబీ పంటకు సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగర్ నుంచి కోదాడ వరకు రైతులు కోరిన విధంగా నీటిని ఇస్తామన్నారు ఆయన. కొడుకు తప్పిపోయాడని తల్లడిల్లిపోయిన కన్నతండ్రి గుండె ఆగిపోయింది. తండ్రి చనిపోయిన కాసేపటికే కొడుకు దొరికాడు. కానీ చూడటానికి తండ్రి లేడు. తండ్రి చివరి చూపుకు కొడుకు నోచుకోలేదు. కొడుకు కిడ్నాప్, తండ్రి మరణ ఘటనలు హైదరాబాద్ రాజేంద్రనగర్లో విషాదాన్ని నింపాయి. కొడుకు కిడ్నాప్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తండ్రి పోలీసులు ట్రేస్ చేసేలోపే టెన్షన్ తట్టుకోలేక మరణించాడు. రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో 2 ఏళ్ల నాగచైతన్యను ఓ బిచ్చగత్తి కిడ్నాప్ చేసింది. పిల్లాడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరించి బాలుడిని మహిళ చెర నుంచి కాపాడారు. కానీ కొడుకు కోసం తల్లడిల్లిన కన్నతండ్రి ఆవేదనను మాత్రం తీర్చలేకపోయారు. కొడుకు దొరికాడన్న శుభవార్త చెవిన పడకముందే నాగచైతన్య తండ్రి ఆవేదనతో తనువు చాలించాడు. సికింద్రాబాద్ లో మోసానికి పాల్పడిన 6 దుండగులను అరెస్ట్ చేశారు పోలీసులు. బొల్లారంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో మోసానికి పాల్పడిన దొంగలు ఓ వ్యాపారి నుంచి 19 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15,50,000 రూపాయలను స్వాధీనపరుచుకున్నారు. అరెస్టైన వారిలో 2 కానిస్టేబుళ్లు ఉన్నారన్న పోలీసులు సీజ్ చేసిన డబ్బును ఐటీ శాఖ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేశారు భీమవరం రైల్వే పోలీసులు. వీరవాసరం గ్రామానికి చెందిన సాయి చంద్రను అరెస్ట్ చేసి 40 గ్రాముల బంగారం, 4 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎక్స్ప్రెస్ రైళ్లలో చోరీలు చేయడంలో ఆరితేరాడని, అతడిపై పలు రైల్వే స్టేషన్లలో 11 కేసులు కూడా ఉన్నాయని చెప్పారు పోలీసులు. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన 4 నెలల కూతురిని చంపేసింది. హనుమంతునిపాడు మండలం వేములపాడు గ్రామంలో జరిగింది ఈ దారుణం. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లోకి మార్కాపురానికి చెందిన లక్ష్మితో 1.5 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 4 నెలల పాప. వెంకటేశ్వర్లు ఇటీవల పని కోసం వలసకు వెళ్లాడు. అత్తింట్లో ఉంటున్న లక్ష్మికి గొడవలు మొదలయ్యాయి. దీంతో విచక్షణ కోల్పోయిన లక్ష్మి తన కూతుర్ని చంపి తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు ధైర్యం చాలక పాపను బతికించుకునేందుకు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే అప్పటికే చిన్నారి చనిపోయింది.
సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన 5గురిని అరెస్ట్ చేశారు కరీంనగర్ జిల్లా పోలీసులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 5గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. సింగరేణిలో ఉద్యోగాలు ఉన్నాయంటూ 1,19,00,000 వసూలు చేశారు. బాధితులకు మెడికల్ టెస్టులు కూడా నిర్వహించి నమ్మించారు. ఏళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాధితులు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శ్రీహరి ఆటో కొంటానని ఇంట్లో వాళ్లతో చెప్పాడు. అయితే ఎంత ప్రయత్నించినా డబ్బులు సమకూరలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాలో భారీగా మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలోని పల్లిపాడులో స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజ్ పై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 1,35,000 మిర్చి విత్తనాలు సంచుల్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కల్తీ కారం తయారు చేసేందుకే వీటిని నిల్వ చేశారని నిర్ధారించారు. మిర్చి విత్తనాల విలువ సుమారు 5 కోట్లు ఉంటుందని అంచనా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో మోటార్ల చోరీకి పాల్పడుతున్న 4గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి ఇందిర జలప్రభకు చెందిన 7 మోటార్లు, 90 పైపులు, కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6 లక్షలు ఉంటుందని అంచనా. పరారీలో ఉన్న మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చట్టాలను తీసుకొస్తున్న పాలకులపైనే వాటిని సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కూడా ఉందన్నారు ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డి. హైదరాబాద్ బషీర్బాగ్లోని పీజీ లా కాలేజీలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చట్టాలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని సూచించారు. హైకోర్టులో ఖాళీలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మీటింగ్లో పాల్గొన్న టీఎస్ ఠాకూర్ హైకోర్టు జడ్జి పోస్టులను భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 500 ఖాళీలుంటే ఈ మధ్య 121 పోస్టులు భర్తీ చేశారన్నారు. ప్రస్తుత న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమతో సహకరిస్తున్నారన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీలైనంత త్వరగా హైకోర్టు జడ్జి పోస్టులు భర్తీ చేయాలని, లేకపోతే పెండింగ్ కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్ వాదనతో విభేదించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఈ ఏడాది 120 నియామకాలను చేపట్టామని, ఈ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయడం 1990 తర్వాత ఇది రెండోసారని చెప్పారు. 2013లో 121 నియామకాలు చేపట్టామని వెల్లడించారు. దిగువ కోర్టుల్లో 5,000 ఖాళీలు ఉన్నా వాటి భర్తీ బాధ్యత న్యాయస్థానాలదేనని, ప్రభుత్వం చేయడానికి